పెళ్లి కార్డు ఒకటి రాసి ఒక మనిషిని పంపించారు. అది వెంకటరెడ్డికి శివారెడ్డికి వీళ్ళకి ఇచ్చిపోతే వాళ్ళే కార్లు కొట్టించుకొని వాళ్ళే పంచుకొని వాళ్ళే బస్సు వేసుకొని పెళ్ళికి వచ్చారు. నన్ను 10వ తారీఖు తాడిపత్రికి వచ్చి ట్రైన్ ఎక్కిస్తే బస్సు అప్పుడు ట్రైన్లో పోయి ఊరికి పోయి 13వ తేదీ పెళ్ళి. అందరూ ఓ బస్సు వేసుకొని నా మ్యారేజ్కి వచ్చారు వీళ్ళు మొత్తం అందరూ మా కాలేజీ నుంచి. అది మా విలేజ్ లోపల ఉంటుంది, ఇప్పుడంత లోపలికి ఒక ఏట్లో బస్సు ఇరుక్కుపోయింది. ఎద్దుల బండి ఎద్దులు కట్టి లాగించుకొని వచ్చారు వీళ్ళందరినీ. అదొక ఇన్సిడెంటు. ఈరోజు కూడా ఆ ఈవినింగ్ మ్యారేజ్ అయిన ఈవినింగ్ అక్కడే డిన్నరు, ఆ రోజే డిన్నర్ ఇచ్చి అందరూ వచ్చారు. ఇప్పుడు కూడా ఎక్కడ కలిసిన ఫ్రెండ్స్ నీ మ్యారేజ్ అనేది ఒక ఇది ఆ రోజుల్లో అంటే కష్టపడి ఒక విలేజ్కి వచ్చి అందరూ రావడం అనేది కష్టము. ట్రాన్స్పోర్టేషన్ అన్నీ లేవు. అటువంటి టైంలో కూడా వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు కూడా స్నేహితులందరం కూడా కలుస్తాము. ఎక్కడ సివిల్స్ మటుకు చాలా ఫంక్షన్లో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు స్టేట్లోనే మాకు ఇమ్మీడియట్గా 78లోనే ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి అందరము కలుసుకుంటుంటాము. మెకానికల్స్ వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు ఫస్ట్లో, వాళ్ళందరూ ఎంటెక్లు చేసి ఇవన్నీ చేసి లాస్ట్లో వాళ్ళందరూ మంచి మంచి పోస్టులకి వెళ్ళిపోయినారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు ఫస్ట్ రాలేదు వాళ్ళకు, అందుకని వాళ్ళని చూసేది కష్టమైంది మాకు. అది తర్వాత శివారెడ్డి పెళ్లిలో కలిసినప్పుడు శాఖాద్రి ఈ విషయం చెప్పినాడు, ఇట్లాంటి పేరు పెడుతున్నామని. అది విషయము. ఇకపోతే మా చిల్డ్రను శివారెడ్డి కూతురు పెళ్ళి కలిసినప్పుడు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి 2008 వరకు యుఎస్లో ఉండి 2001 to 2008 వరకు యుఎస్లోనే ఎంఎస్ చేసి అక్కడ జాబ్ చేసి బ్యాక్ వచ్చేసినాడు. ఇప్పుడు మా దగ్గర ఉంటున్నాడు. ఒక అమ్మాయి బీటెక్ చేసింది. ఆ అమ్మాయి హస్బెండ్ కూడా సరే అట్లే ఇంకా అమ్మాయి బీటెక్ వాళ్ళు అబ్బాయి కూడా ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాళ్ళు చెన్నైలో ఉంటారు. ఇంకొక అమ్మాయి ఎంసీఏ. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్, అతను కెమికల్ ఇంజనీరు, అతను యుఎస్లో ఉంటాడు. అది మా ఫ్యామిలీ. పోతే ఈ ఆర్గనైజ్ చేసి ఇదంతా ఈ మీటింగ్కి అంత కష్టం రవీంద్రనాథ్, జానకిరాము వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. I did my MBA. Afterwards, I joined as an engineer at AP Ryans, Kamalapuram, Warangal district. Then ACC Babcock, Shahbad, Karnataka state. Then I tried a lot to go to US. My ambition is to go to US. But visa people have refused me. They have not allowed me to go US. I resigned at city inside and I applied just casually to NTPC. They asked me to join. I joined there. For 4 years I worked at NTPC Korba. Immediately I thought, why can't I start my own business? Same chapatis. Then I resigned and I started my own business. I lost full. Again I came back to Rajahmundry and started my career as quarry contracts. From quarry contracts I purchased 5 excavators. You know that Tupoklins we call Tata excavators. And we earned a lot. That is right. With the money, we started one paper mill at Asharavapeta, Khammam district. That is 10 tons paper mill. Now it is giving 420 tons per day paper mill. Now I am the executive engineer. You all people know that I married in 4th year of my engineering. In my engineering, at 4th year I married in 1977. You came. అందరి పేర్లు నాకు తెలుసండి, కానీ అప్పటి నుండి కొంతమందినే చూపించారండి. ఇప్పుడు 36 years తర్వాత ఇప్పుడు మీ ఫోటోల్లో చూసిన వాళ్ళు ఒకళ్ళు, ఇప్పుడు చూస్తున్నాము. మీరు వాళ్ళేనండి, వాళ్ళు కాదని అంటలే.
వాళ్ళే వీళ్ళండి. కానీ మెంటాలిటీలు అలాగే ఉండాలండి. మనం ఎలా మారినా ఆ ఏజ్లో అలాగే ఉండాలండి. అది మాకు ఇప్పుడు నాకు ఇలా చూపించిన వాళ్ళని చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎప్పుడు అనంతపూర్ కాలేజ్ గురించి చెప్తూ ఉండేవారు, చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా చూపించలేదండి. శంకర్రావు గారు చెప్పారు, పిలిచారు. నాకైతే చూపించలేదండి, ఇంకా వెళ్ళాలి. అది శంకర్ గారు వచ్చారండి మా ఇంటికి, ఇన్వైట్ చేశారు. వెళ్దాం అనుకుని ఆయన బిజినెస్లో బిజీ అయిపోయారు. లేదండి, రాజమండ్రిలో చేసుకుందామండి. ఎందుకంటే రాజమండ్రి అదేనండి. తప్పకుండా మళ్ళీ లైఫ్ మళ్ళీ చేద్దామండి, ఎంజాయ్ చేద్దాం. అది కానీ రాజమండ్రి చాలా బాగుంటుందండి ప్లేస్. తప్పకుండా నెక్స్ట్ మరి విజిట్ రాజమండ్రి చేసుకుందామండి తప్పకుండా. అనంతపురం ఇంకా బాగుంటుంది. తర్వాత మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పెళ్ళి ఇప్పుడుంది. అమ్మాయి పెళ్ళి అయిపోయినప్పుడు 13 years 14 years అయింది. ఒక 12 years పాప, 12 years. మా అమ్మాయి బీటెక్ ఎంబీఏ, అబ్బాయి కూడా ఎంఎస్. సంవత్సరం గుర్తులే కానీ మిగతా జ్ఞాపకం ఉన్నాయి. మా అమ్మవారు 12 years అమ్మా. ఇంకేం మా అబ్బాయి ఏమన్నా వాడు ఎంఎస్. ఎలా బాబు నువ్వు చెప్పి నేను చేశాను. అది ఎంఏ చేసి వచ్చి ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. నీ గురించి చెప్పరా? హాయ్ ఆల్. నేను మాస్టర్స్ అయిపోయిన తర్వాత అక్కడ 3 years చేశాను జాబ్. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఐ స్టార్ట్ మై ఓన్ కంపెనీ కాల్ స్కై కమ్యూనికేషన్స్ అండ్ వీఆర్ డూయింగ్ నెట్వర్కింగ్ అండ్ టెలికామ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ఏపీ. అండ్ కమింగ్ టు మై సిస్టర్, షీఈ్ ఇన్ టు వైఎస్ఆర్సీపీ అండ్ లాస్ట్ టైం మేఘన్ పోటీ చేసింది. అండ్ షీఈ్ నౌ కార్పొరేటర్ నవ్ ఇన్ రాజమండ్రి. అండ్ మీ అందరినీ చూస్తుంటే నిజంగా ఇందాక ఎవరో ఓల్డ్ అన్నారు. ఐ రియలీ ఫీల్ యువర్ యంగర్ దెన్ us. I mean you're younger at heart. I mean I'm so glad that మాకు మళ్ళీ మేము యూనియన్ చేసుకోవాలి. మన ఇంజనీరింగ్ అయ్యి 2007 అయింది బ్యాచ్. మేము ఒకసారి మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా మీలా తయారు వాళ్ళని మేము ఫీల్ అవుతున్నాం. యూఆర్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్. I'll take the initiative now. I'll be Shekhadri. Chaitanya. I'll take him as an inspiration. మేము వాట్సాప్ గ్రూప్ అని క్రియేట్ చేసినాం కానీ మొన్న మా డాడీ అంటే నో వాట్సాప్ మేము క్రియేట్ చేసిన దానికి మీరు క్రియేట్ చేసిన దానికి మా డాడీ వాట్సాప్ ఇలా పెట్టారు మా గ్రూప్, నన్ను యాడ్ చేశారు. ఒకసారి చూడరా అన్నారు మెసేజెస్. 1 week or so the messages came flowing like 2,000-3,000 messages which my group doesn't have. No, it's no అది కాదండి. It's not about busy or anything. It's affection between both, I mean all of you. I'm really happy that last 10 days నుంచి my father was discussing about your reunion. ఈ రోజు మార్నింగ్ నుంచి మా డాడీని పట్టుకోలేకపోయాను. మార్నింగ్ నుంచి he was saying I'm going to meet so many and everybody. Yeah, anyways, nice meeting you all. Thank you. Yeah, station here in Hyderabad. ఇంకా ఏమైనా చెప్పాల్సిన ఆయనండి పాజిటివ్ నేచర్ ఎక్కువ ఉంటుందండి. అసలు నెగిటివ్ ఉండదు. ఈ ప్రతాప్ రెడ్డి గారు ఆయనండి. ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు దాకా మాకు ఇది 77లో మ్యారేజ్ అయిందండి. 77 నుండి ఇప్పుడు దాకా మేము ఆర్డ్లీ ఏమన్నా అనుకున్న మాటలు కూడా ఒక 5 నిమిషాలు కూడా ఉండవండి. ఆయన ప్రేమ ఎక్కువ చెప్తున్నానండి. అలా కాదండి, అది కరెక్ట్. ప్రేమ ఎక్కువ అంటే తన దగ్గర మనం దెబ్బలాడాలన్నా దెబ్బలాడలేమండి. ఎక్కువ పాజిటివ్గా తీసుకుంటారు. ఎందుకు ప్రాబ్లం, మనం హ్యాపీగా ఉండాలి.
ఏదైనా హ్యాపీగా తీసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఎక్కువ విషయాలు మీ గురించే ఉంటాయండి. మాకు మా ఇంట్లో చెప్పుకునేది మా అత్తయ్య గారు ఊరే. ఏమండి చూపించలేదు కదండి, చూపించలేదు కదా. బాగా చెప్తారు. మాది పేకేరండి, మా అత్తయ్య గారిది. ప్రసాద్ రాజు అంటారు, ఎప్పుడు వైజాగ్ చూడలేదా అంటారు. ప్రసాద్ రాజు అంత స్నేహితులు కదా, మేము చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ చెప్తాను పేర్లు అంతే. తీసుకెళ్తా అలాగే చెప్తాను చాలా మంది పేర్లు, ఎవరిని చూపించలేదు. చిన్నప్పుడు అదే పేకేరండి, మాది వెస్ట్ గోదావరి, మా అత్తయ్య గారిది. తను అక్కడ 10th వరకు చదువుకున్నారండి. అందుకే 10th ఫ్రెండ్స్ కూడా ఇంకా మాకు చెప్తానే ఉంటారు. మా అత్తయ్య గారు ఊరు. ఇంక మాకు గొడవలు రావడానికి కూడా మీ అందరి గురించి, మా అత్తయ్య గారి ఇంటి గురించి చెప్తే మాకు ఇంకేం గొడవలు ఉంటాయండి, ఇంకేం పర్సనల్గా ఏం ఉండవండి ఎక్కువ. రమణ ఎలాగైతే ఉన్నాడు అదే ఇంట్లో ఎక్కువ మాట్లాడతారండి. టైం పట్టదండి, మెయింటైన్ చేస్తారండి చాలా మట్టుకి. మీరు అందరూ ఎక్కడ ఉన్నారు ఏంటో అని చాలా చూసుకుంటారు. ఒకళ్ళు కలిస్తే నిన్న కూడా ఎక్కడో ఏదో ఊరికి వెళ్తే అక్కడ కూడా ఆగి ఎక్కడో 35 years ఫ్రెండ్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే గుర్తుపట్టుకుంటారో లేదో కూడా తెలియదండి. వస్తుంటారండి నన్ను. మరి మీరు తను రికగ్నైజ్ చేస్తున్నారో లేదో కానీ తను మాత్రం చాలా మీ అందరి పేర్లు చెప్తారు. మీ అందరి పేర్లు కూడా నాకు మేమే ఎంతసేపు మాట్లాడతాం, అందరికీ టైం. ఈ విధంగా అందరినీ కలుసుకోవడం చాలా గొప్పగా ఉంది. ఒకసారి అనంతపురంలో కలిసాము, అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫ్యామిలీతో కలవడం అనేది చాలా ఎగ్జైటింగ్గానే ఉంది ఇప్పుడు. సో నా విషయంగా చెప్పాలంటే 2005 అనుకుంటా కదా. సో నాకు 2 సన్స్ అండి. సో 2 అబ్బాయిలు కూడా యూఎస్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఒక అబ్బాయికి మ్యారేజ్ చేశాను రీసెంట్ నవంబర్లో. సో చిన్న అబ్బాయి వచ్చి ఎంఎస్ చేస్తున్నాడు. సో జాబ్ చేసేసి ఇక్కడ 3 ఏళ్ళ తర్వాత అక్కడ మళ్ళీ ఎంఎస్కి వెళ్ళాడు. సో ఇది ఆల్సో యూఎస్లో నేను తర్వాత వెళుతున్నారు. మా పెద్దవాడైతే ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు మారి చేస్తే బాగుంటుంది అంటున్నారు. అది సో చాలామంది చూడడం జరిగింది. చాలామంది ఫేసెస్ పేర్లు తెలుసు కానీ ఫేసెస్ కూడా తెలియదు. 2 రకాలు అనమాట, మ్యాచ్ కావు. శాఖాద్రి అంటే ఒక శాఖాద్రి ఎప్పుడు విన్నామే పేరు అని ఇప్పుడు చూస్తే గుర్తుపట్టుకున్నాం. ఆయన మాట్లాడిన ఫోన్లో మాట్లాడి ఇన్వైట్ చేశారు పాప, ఆయన రమ్మని తప్పకుండా. ఆర్ఎస్ నాగేశ్వరరావు మేమంతా బీహెచ్లో చేస్తాం కాబట్టి మాకు కొంచెం పరిచయం అంతే మా ఇద్దరికి బీహెచ్ సైడ్. గణేషన్ నాకు రూమ్మేటు, మురళీకృష్ణ మోహన్. అవును, ఫైనల్ ఇయర్లో వైబీలో ఉన్నాం. మురళీకృష్ణ మోహన్ అయితే మొదటి నుంచి అనమాట. ఎన్బీలో కూడా ఉన్నాం. లేదు, కడప కృష్ణన్ పేరు అంతే. ఉండేది ఇక్కడ హైదరాబాద్ బీహెచ్ఎల్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ బీహెచ్ఎల్. ఆర్ఎస్ నాగేశ్వరం, మై సెల్ఫ్ అండ్ మధుబాబు ఆల్ బీహెచ్ఎల్ అనమాట అంతా. సో నేను యాక్చువల్గా సర్వీసులు పనిచేశాను. ఇక్కడ ఎక్కువ ఉండలేదు, ఎక్కువ తిరగడం చేయడం వల్ల ఫ్యామిలీ ఇక్కడ ఉండడం, నేను వెళ్ళిపోవడం రావడం జరుగుతుండింది. సో ఆ విధంగా 18 years సర్వీసులో పనిచేశాను. తర్వాత ఇప్పుడు వచ్చి 12 years అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరిలో రిటైర్మెంట్ అవుతున్నాను. అది ఏజీఎం అనమాట. అప్పుడు ఏజీఎంగా ఉన్నాను. అంతా లాస్ట్కి వచ్చాం. సో అది విషయం. ఇంకేమో చెప్పండి మా కాలేజీలోనా? కాలేజీలో ఏడిపించిన వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. మన వాళ్ళు ఏడిపించే వాళ్ళు లేరు. వేరే ఒక కామ్గా ఉండేవాడు అనుకుంటా మేము అంత ఆ టైంలో. కామ్గా ఈయన సివిల్ సైడ్ అనమాట. సో జాబ్స్ ముందుగా వచ్చేసి వెంకటరెడ్డి బాగా యాక్టివ్. వెంకటరెడ్డి అది అడగ